ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక తీర్మానం చేసిన తర్వాత జరిగినటువంటి చర్చలో వైఎస్ జగన్ పేరు పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడా రాడా, వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఏమవుతుంది, వైఎస్ జగన్ అధికారంలోకి రాడు అని కొందరంటే, ముగ్గురు కలిసి కూటమిగా బలంగా ఉంటే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని మరికొందరు. సో ఓవరాల్గా వైఎస్ జగన్ భయం అనేది శాసనసభలో ఓ పక్క 164 సీట్లు సాధించినా సరే వైఎస్ జగన్ భయం నిరంతరం అదే పనిగా వెంటాడుతూ ఉన్నట్టు అక్కడ పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో అన్ని వివరాలతో మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ కూటమి ప్రభుత్వం చేసిన తీర్మానం సందర్భంగా ఒక చర్చ వచ్చింది. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడా రాడా, వస్తే ఏమవుతుంది, రాడని కొందరు. మొత్తానికి ఓవరాల్గా జగన్ చుట్టూనే మొత్తం చర్చ అంతా జరిగినట్టు కనిపిస్తుంది. ఎలా తీసుకోవాలి దీన్ని? అంటే జగన్ అనే భయం ఇంకా వీళ్ళని వెంటాడుతుందా ఏంటి? అంటే అందరూ జగన్ అంటే భయం అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, దమ్మిడికి పనికిరాని బీజేపీ చేసిన తప్పుని సరిదిద్దుకోలేని తప్పుగా వాళ్ళ వల్ల ఆ తప్పు సరిదిద్దబడదు, ఆ తప్పు వాళ్ళే చేశారన్నది నిజమైన భయం. ఓకే, దాన్ని జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిప్పుతున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి కావాలంటే. ఎందుకంటే 3 రాజధానుల బిల్లు విరమించుకుంది జగన్మోహన్ రెడ్డి, రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుకి గౌరవించింది జగన్మోహన్ రెడ్డి, అమరావతి రాజధానిగా అక్కడే పరిపాలించింది జగన్మోహన్ రెడ్డి. ఇందులో చేయవలసిన పనే ఉంది. అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేసినది ఒప్పుకోవాలి వీళ్ళు. అవును, ఒప్పుకోకుండా మళ్ళీ 3 రాజధానులు, కొత్త హరికథలు. నిన్న ఎవరికి ఉపయోగం, 45 ఏళ్ళ అనుభవం అని చెప్తున్నారు. ఎందుకది? ఎందుకు దిక్కుమాల అనుభవం నాకు అర్థం కాదు. చెట్టుకేళ్ళు వచ్చినట్టు అనుభవం అంటారు, అదే ఉంది. ఎవడైనా తలతో కొనడు మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేస్తారా? దేనికి చేశారు మీరు చెప్పండి? అదే కదా. అంటే మీకే కాంట్రడిక్షన్ చెప్తా. అవును, గతంలో మీరు 151 గెలిచినప్పుడు ఇక్కడ 23. అవును, అక్కడ మండల్లో మీకు స్ట్రెంత్ ఉంది, బెంచ్ స్ట్రెంత్. అప్పుడు ఇది చూడు, ఐపీఎల్ మ్యాచ్కి అమెరికాను అంబానీ ఫ్యామిలీలు వెళ్ళిపోయి వరల్డ్ కప్ చూసినట్టు పైనుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా చూసేసి ఆ మండల్ చైర్మన్ బిల్లు అడ్డేసుకున్నాడు కదా. ఇప్పుడు మీకు బిల్లు అడ్డుకుంటాడా లేదా అన్నది నిజమైన టెస్టిమోనియల్ టెస్ట్ జగన్మోహన్ రెడ్డికి. అమరావతి బిల్లునే అడ్డుకోరు కదా వాళ్ళు. అవును, అంతే కదా. కానీ వీళ్ళ నెగిటివ్ నెరేషన్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మండల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటాడన్న భ్రమలు ప్రజలకు కల్పించడానికి. అందుకని మండలికి బిల్లు పంపించకుండా కేవలం తాత్కాలిక ఉపశమనం. మొన్న ఎందుకు సార్, ఇంతకన్నా ముందు పార్లమెంట్ సెషన్లో ఇలా మొహం మీద కాగితాలు ఇసిరి కొట్టారు వాళ్ళకి. ఎవడరా మీకు బిల్లు పెట్టడం కూడా రాదా అని. ఎందుకు పెట్టలేకపోతున్నారు చెప్పండి? ఎందుకంటే నోరిప్పితే అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలు తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే మీకు జాగ్రత్తగా చెప్తాను. ఆయన చెప్పి పకోడీ కబుర్లు ఏముంటాయి? సైబరాబాద్ నిర్మాత, దార్శనికుడు, గ్రేటర్ హైదరాబాద్, ఇవన్నీ ఆయన చెప్పే టపాచిపుత్రుల కబుర్లు. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ అంతా క్రియేట్ చేసింది మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అంతే. సైబరాబాద్ అన్నది ఎప్పుడు ఏర్పడిందో ఆ ప్రస్థానంలో తెలుగుదేశం లేనే లేదు. అంటే నవనగరాల కాన్సెప్ట్కి ఇంటర్లేటెడ్ చేసి చెప్తున్నాను. లేదా కొత్త నగరాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ మీరు గమనిస్తే సైబరాబాదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంకా మీరు చెప్పిన జియోనారం, ఇవన్నీ ఏమైనా అనుకుంటే తొలి అడుగేసిందేమో అనుకుంటే కూడా ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్లో ప్రజెన్స్ లేని చంద్రబాబు నాయుడు ఎలా బిల్డప్ ఇస్తున్నారో చూసుకోండి. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే, మనం 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉమ్మడి రాజధాని అన్నారు. అందులో మనకి ఏటేటి ఇచ్చారు? 4 బ్లాకులు 5 బ్లాకులు ఇచ్చారు సెక్రటరియట్లో. ఏడవండి ఉద్యోగస్తులు అక్కడ ఏడవండి అని. సచివాలయం బదులు అసెంబ్లీ ఏముంది? అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టుకుంటే తెలంగాణ తర్వాత మీరు పెట్టుకోండి, హైకోర్టులో మీ కేసులు ఉంటే వాదించుకోండి. ఇదే మనకి ఇచ్చారు. అవును. ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలేనా? మీరు సికింద్రాబాద్ క్యాపిటల్ అంటారా? కాదు. కాదు. అవునంటారా కాదంటారా? కాదు. కాదు కదా. సైబరాబాద్ హైదరాబాద్ క్యాపిటల్ అంటారా? సైబరాబాద్ క్యాపిటల్ అంటారా? హైదరాబాదే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాదే కదా. కానీ వీళ్ళు ఎంత తెలివి తక్కువ మేళం అంటే, బేసిక్ బౌండరీస్ ఫిక్స్ అవ్వాలి స్టేట్ క్యాపిటల్కి. అదే స్టేట్ పర్వ్యూ. ఏంటి సెక్షన్ 5 ఆర్టికల్ 5 అమెండ్ చేస్తారా? మీతో అవుద్ది అది? అవుద్దా? అదే కదా. మళ్ళీ అనమాట అవుతుందా? కోర్టులో ఉంది, కొన్ని కాగితాలు పెండింగ్ ఉన్నాయి విభజన హామీలకు సంబంధించినవి. ఉండవాళ్ళు ఎక్కడ దానుకున్నాడు? ఎందుకు బయట రాడు? ఇలాంటప్పుడు సెలరైపోవాలి కదా. అంత నిదానంగా ఆచితూ స్టెప్లు వేస్తున్నాడు అంటే మళ్ళీ అనమాట. ఇప్పుడు మాట్లాడదాం. సరే, విభజన హామీల సంగతి చూద్దాం. సెక్షన్ 5 ప్రకారం శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర విభజన, తదనంతర కమిటీ ఏంటండి?
నారాయణ కమిటీ ఆ? నారాయణ కమిటీ ఆ, ఇది నారాయణ, ఇది వీళ్ళు వేసుకున్న అదే వీళ్ళు కథకళి. అదే చెప్తాను. దీనికన్నా ముందు ఒకటి రాజధాని గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏమని చెప్పారు కదా, ఏది కృష్ణన్ కమిటీ అది. ఆయన ఉచ్చరించిన దానికి ఇప్పుడు మీరు మళ్ళీ అనమాట విజయవాడ గుంటూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమరావతి. అంతే. ఏ ప్రాతిపదిక మీద గుంటూరు కానీ లేకపోతే విజయవాడ కూడా కానీ క్లెయిమ్ చేసుకుంటాడు చెప్పండి. అంటే ఒక కొత్త నవనగరం నిర్మించే కాన్సెప్ట్ ఆ రోజు నవనగరాలని చెవిలో పువ్వేడితో కొత్త నగరాన్ని అమరావతి క్యాపిటల్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేశారు. ఇది బ్లండరే కదా. దానికి ఇంకో పేరు పెట్టారు ఎవరికి అనుమానం రాకుండా, పీపుల్స్ క్యాపిటల్, ప్రజా రాజధాని కదా. అక్కడ ప్రజల సందర్భం ఎంతండి? ఉన్నాడు అక్కడ పనికొచ్చినాడు, వీళ్ళేనే ఉన్నారు అట్లీస్ట్. మొత్తం 30 గ్రామాలు గట్టెకి కొట్టినా సరే 5 లక్షలు లేదు. ఇప్పుడు 30 గ్రామాలు తన్ని తగిలేశారు కదా, 34,000 ఎకరాల రైతులు తీసుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేరు కదా. అవును, ఉన్నారా లేరా? అంటే ప్రజలు లేని దగ్గర ఒక నగరం కట్టి దాని రాజధాని వీళ్ళు పేరు పెడుతుంటే అది పచ్చి బూటకమే కదా. అవును. సరే, ఇప్పుడు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు వాళ్ళకే కదా రాజధాని ఇదే అని చెప్పి పాపం వాళ్ళు దేనికి త్యాగం చేశారు రైతులు? అంతే. ఇది రాజధాని అని చెప్పి త్యాగం చేశారు. ఇప్పుడు వీళ్ళు దురాశ దొక్కన చేయటం, మా నారాయణ దురాశ ఎలాగుంది? ఆ చుట్టుపక్కల ఇంకో 70,000 ఎకరాలు ఇవన్నీ దగ్గర 2 లక్షల ఎకరాలకు దుకాణం పెట్టారు లేదా? కానీ కరకట్ట కొంపలు ఆ మూలికల రాజుది కానీ లేకపోతే బీజేపీ ఎంపీది కానీ ఈ గొంప కానీ ఎవరు ఎరగొట్టరు. అది అవన్నీ ఎరగొడితే 20,000 ఎకరాలు కదా. అది 34 + 20,000 అంటే 54,000 ఎకరాలు కదా. దీంతో పని ఏదో మొదలెట్టి ఇదేదో ఇది బాబు మా రాజధాని జనాలందరికీ. ఇప్పుడు రాటిఫైడ్ జోన్ ఏదో ఉంది కదా, 6 జోన్ ఏదో అన్నారు, అక్కడ 2,500 ఎకరాలు ఉంచారు. దేనికి? ప్రజలకి సెంటున్నర భూమి ఇస్తే సామాన్య మానవుడు నివసించడానికి. వీళ్ళు వచ్చి రాగానే వాళ్ళందరినీ తని తగిలేశారు కదా. అవును. అంటే ప్రజలు లేకుండా వీళ్ళు ఏదో ఒక దిక్కుమాల ఉద్దేశంతో చేస్తున్న ఒక తంత్రం. ఈ తంత్రానికి నిన్న అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ ఏం మాడుతున్నాడు? నీతో ఎలాగో కాదయ్యా, నువ్వు ఒక్కడివి, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు ఒక్కడివి నిలబడితే నీకు డిపాజిట్లు కూడా రావు, నీకు నియోజకవర్గమే లేదు. ఫస్ట్ థింగ్, రేపు వరమ తిరగబడ్డాడంటే పిఠాపురం నాది అంటే నీకు అతిగతి లేదు, పాపులో మేము అనుకోవడమే నువ్వు. అంచేత నీ భయానికి నువ్వు చచ్చినట్టు వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పడి ఉంటావు, దాసోహం చేసుకుంటావు. ఫర్గెట్ అబౌట్ యూ. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? కట్టు బట్టలతో పంపించడం లోకేష్ మాడుతున్నాడు ఆయన. సార్ మీకు తెలుసా సార్? తెలిసి మాడతారా తెలియక మాడతారా? అప్పుడు ఇంకా మీకు రాజకీయ అరంగేట్రం లేదు, ఇంకా ఎమ్మెల్సీ అవ్వలే. మీ నాన్నగారు ఇక్కడ లోటుకు నోటు కేసులో కోడిపెట్టలో దొరికితే ఆ లుంగి బ్యాచ్ ఒకటి వచ్చింది బీజేపీ వాడిది, సెటిల్ చేసేటోడు రామకృష్ణ హెగ్డేల్ అని పదవ పొద్దున కేసీఆర్కి బెదరగొట్టి మీ నాన్నగారిని తట్టపొట్ట సర్ది బస్సుకు పోసి అక్కడ పరిపాలన స్టార్ట్ చేయడం మొదలైంది. సరే, పవన్ కళ్యాణ్ కూడా అదే శాసనసభలో మాట్లాడిన వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. తాను తన అన్నయ్య చిరంజీవి చెన్నై నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చే క్రమంలో అక్కడ ఆస్తుల్ని అమ్ముకుని మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చాలా ఆవేదనగా మాట్లాడిన పరిస్థితి. వాస్తవానికి అక్కడ తెలుగు చిత్ర పరిశ్రమని మద్రాసు నుంచి వెళ్ళిపోమని చెప్పి అక్కడ వాళ్ళు ఎవరు చెప్పలేదు, వీళ్ళంతా వీళ్ళకి కావాలని వచ్చారు. అది కూడా వీళ్ళు కాదు, మహానుభావుడు రామారావు ఉన్నట్టు, మహానుభావుడు నాగేశ్వరరావు గారు, మహానుభావుడు సోహన్ బాబు గారు కూడా అక్కడి నుంచే కృష్ణ గారు వీళ్ళంతా ఇలాంటి మహనీయుల్ని స్మరించుకోండి తెలుగు చలనచిత్రం. ఎందుకంటే ఎవరు హైదరాబాద్కి వచ్చింది కాబట్టి. వీళ్ళతో ఏంటి సార్? వీళ్ళు అసలు ఎవరండి వీళ్ళందరూ? ఎవరు వీళ్ళంతా? వాళ్ళ గొర్రె జనాలు కాబట్టి వింటున్నారు ఈ పనికిమాలిన శాతం అంతా. ఎంటలు పెడితే సరిగ్గా ఉంటారు వీళ్ళు. సినీ పరిశ్రమలో ప్రస్థానం ఎప్పుడు? ఎవరు? చిరంజీవి గారిది ఎప్పుడు? పునాదురాలే కదా. అంతే కదా. ఎప్పుడు? 870. అప్పటికి ఆల్రెడీ పరిశ్రమ ఇక్కడికి వచ్చేసింది, ఇంచుమించుగా వచ్చింది. అంతే, 70వ దశకమే కదా. అంతే. చేత సార్ 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలు అవుతారన్న సంగతి మీకు తెలుసా తెలీదా? అవే అబద్ధాలు ఆయనకు అలవాటు అయిపోయి, అంతకన్నా ఇంకేట్లేదు. అవి బతక నేర్చిన అబద్ధాలు, అధికారం కోసం అబద్ధాలు. అదే సార్ ఇక్కడ ఇప్పుడు ఇది టాపిక్ డివేట్ అవుతాం సార్. మనకు కావాల్సింది రాజధాని, బౌండరీస్. మీకు ఇంకోటి చెప్తున్నాను, ధన దుర్వినియోగం, ధన దాహానికి, భూ దాహానికి రాజధాని అని పేరు పెట్టుకొని వీళ్ళు చేస్తున్న ఒక కపట మోసానికి అమాయకులైన గుంటూరు పరిసర ప్రాంత రైతులు ఎన్నో వందల గ్రామాలు నాశనం అవుతున్నాయి. ఇది ప్రజలు గ్రహించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళతో ఏమీ కాదు. సిఆర్డిఏ వాళ్ళు 34,000 ఎకరాల రైతులకి, 29 గ్రామాల రైతులకి ఎలాంటి అవమానాలు చేస్తున్నారో చూడండి. మంత్రి సమక్షంలో చనిపోయిన రామారావు గారికి రైతు, ఇది గమనించుకోండి. ఏం చేసిన పళ్ళు కొరికి అడగండి. వీళ్ళతో ఏమీ కాదు. ఆ సిఆర్డిఏ వాడు అవడు, మీరు నేను ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు కడుతుంటే జీతబత్యాలతో బతుకుతున్నాడు. అడవరా మిమ్మల్ని శాసించడానికి? మీకు 34,000 ఎకరాలకు సంబంధించిన రైతులకు సంబంధించిన భూమికి
ఏదైతే ప్లాట్లు ఇస్తున్నారో సక్రమంగా ప్లాట్లు ఇచ్చి మాట్లాడమనండి. అది ఈ రోజుకి కూడా జరగకుండా ఎందుకు మీకు ఈ మోసం మళ్ళీ రాజధానిలో. అంటే 2 విషయాలు చెప్తాను. నిన్న బిల్లు పెట్టారు కదా, వెరీ గుడ్, ఇది రైట్ అనుకుందాం. అంటే గతంలో 14 నుంచి 19 దాకా బిల్లు పెట్టాం, కేంద్రానికి పంపించాం అన్నదే అబద్ధమే కదా. అప్పుడు పెట్టలేదు కదా, అసలే తీర్మానమే చేయలేదు కదా అప్పుడు. మరి 30,000 ఎకరాలు కావాలి. అదే ఆ 30,000 ఎకరాలకి జగన్మోహన్ రెడ్డి మీద అభాండాలు మోసుకుంటూ బ్లఫింగ్ కాలక్షేపం చేసి చచ్చారు కదా అప్పుడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా, ప్రభుత్వం ల్యాండ్ ఉంటే తీసుకుని, అంటే అదే స్వచ్ఛందంగా ల్యాండ్ ఇచ్చారు అమరావతి అని చెప్పి తీసుకున్నారు కదా. మరి రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చింది గౌరవ న్యాయస్థానం? ఎగ్జాక్ట్లీ 3 రాజధానుల బిల్లు విరమించుకునేలా ఇమ్మెన్స్ ప్రెషర్ కోర్టు ఎందుకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి? అంటే నిజమైన అమరావతికి వీరుడోడు అంటే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళెవరు? వీళ్ళ అబద్ధాలని, వీళ్ళు నిజంగా ప్రజలకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకటోసారి చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ, రెండోసారి చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని నాటకాలు ఆడుతున్నారు. సో ఓవరాల్గా ఒకసారి అమరావతి పట్ల నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడైతే తీర్మానం మొన్న చేసి పంపించారో అదే తీర్మానంలో అమరావతి వ్యయం ఎక్కువ అవుతుంది, అమరావతి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించి ఉండాలి, లేదా కేంద్ర ప్రభుత్వం ఆ వ్యయంలో కొంతైనా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనే అంశాలు కూడా జోడించి ఉంటే అదే తీర్మానంలో నిజంగా వీళ్ళ చిత్తశుద్ధి ఉంది అనేది నమ్మి ఉండేవాళ్ళు అనేది ఒక వాదన. వాళ్ళు ఎందుకు నమ్ముతారు సార్? వీళ్ళు చేసి కపటాలని, వీళ్ళు చేసే మోసాన్ని వాళ్ళు ఎరుబోగులలో అనుకుంటున్నారా? నారాయణ చెప్పి అబద్ధాలు ఏమైనా మోడీను అమిత్ షా ఇంటర్ అనుకుంటున్నారా? ఎంట్లో పెడతారు 2 రోజుల్లో చూడండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అసెంబ్లీ భవనం ఎంత అండి? ఎంత? 490 కోట్లు. అందులో దమ్మిడికి పనికొస్తుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు కట్టింది టెంపరీ. రెండోది పార్లమెంట్ హౌస్ కట్టారు, ఎంత? 900 కోట్లు. 900 కోట్లు అంతే. అది దానికి వీళ్ళు 1500 కోట్లు ఇస్తే కట్టినవన్నీ తాత్కాలిక భవనాలు అంటాడే వెర్రి వెంగళాలు అనుకుంటారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. నీ గొంతెమ్మ కోరికలు నువ్వు తీర్చుకోవడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు అంటే వాళ్ళు ఏమైనా కాలగజ్జ కంకాల మాట్లాడుకుంటారు అనుకుంటారా బీజేపీ వాళ్ళు? వీళ్ళకి మూడింది. నారాయణ అబద్ధాలు ఇంకోటి చెప్తాను. ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్లో 6,000 కోట్లు అలకేట్ చేశారు. ప్రత్యక్ష పరోక్ష పన్నులు సద్వినియోగపరిచే బృహత్తర కార్యక్రమం బడ్జెట్ ప్రవేశం. దానికి ఏంటి చెప్తున్నాడు? హడ్కో నుంచి గిడికో నుంచి ఇలా తెచ్చేట అలా ఇచ్చేస్తాడట. సిఆర్డీఏకి 26,000 ఎకరాలు ఎన్నో పక్కనెట్టాడట, అమ్మేస్తాడట. ఇదైతే పొప్పాలు కూడా నానకరామ్ కూడా అనుకుంటున్నావు ఏంటే 150 కోట్లు 200 కోట్లు అమ్మిడానికి. ఒక్క ఎకరం భూమి ఆక్షన్ వేసావా? ఖబర్దార్, ఏం మారుతున్నావు? ఎన్నాళ్ళు మోసం చేస్తారు? మళ్ళం అనమాట సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అన్నారు. అలా సింగపూర్ అని తీసుకొచ్చారు. ఈశ్వరం కానీ 4 గోప మీద తగల నుంచి లోపట వేసారండి. కన్సల్టేషన్ అంటే ఎంతమందికి తెలుసో అడగండి. మనకి రెరా ఉంటుంది తెలుసు కదా. అలాగే సింగపూర్లో కూడా కన్సార్టిజం అని పేరు ఉంటుంది. అంటే ఒక కాంట్రాక్టర్ల సమూహం, అందులో వాడు తలకమాసినోడు నేను ఇండియా వెళ్ళి కాంట్రాక్ట్లు చేస్తానంటే ఆ కన్సార్టిజం అప్రూవల్ ఇస్తుంది. దానికి వీళ్ళు పెట్టిన పేరేంటి? సింగపూర్ కన్సార్టిజం. చదువు సంజ లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకడేమో నోటి మాటతో చంపేస్తాడట ఫేమస్ అని. ఒక్క మాటతో గన్నుంటే కాల్ చేస్తాడట. ఎవరు మర్చినాడు మూలపేట పోర్టు 70% కట్టాడు, మిగిలిన 30%కి నిధులు ఎలకేట్ చేయించుకున్నా మూలపేట సంగతి చూడండి వచ్చినాడు గారు. ఎర్రనాయుడు గారు లెగసీ నడుస్తుంది ఈరోజు దాకా. ఉత్తరాంధ్రకి మీ కుటుంబం చేసింది ఏదో ఖబర్దార్ చెప్పండి. నలభరిస్తున్నావు సార్, ఊరుకుంటున్నావునా? ఓ లెగసీ ఉంది మీకు. అట్లీస్ట్ ఇట్స్ ఎ క్రూషియల్ జంక్చర్. ఒక టైంలో ఒక ప్రస్థానంలో ఉత్తరాంధ్ర వెనకబడతానని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ అదేంటంటే హాస్పిటల్, కిడ్నీ హాస్పిటల్, ఉద్దానం కిడ్నీ హాస్పిటల్, ఇవాళ మూలపేట పోర్టు, దీంతో వాటర్ ప్లాంట్, వాటర్ ప్యూరిఫికేషన్ సెంటర్స్, ఇవాళ ఎంత ఉపాధి కల్పించబడుతుందో చూసుకోండి సరే. భోగాపురం ఎయిర్పోర్టు. వీటి మీద చిత్తశుద్ధి లేకుండా మీరు మీ ప్రవర్తన ఇప్పటికైనా మించిపోయింది. ఇంకా 3 ఏళ్ళు ఉంది, సుధరాయించండి. ఎన్నాళ్ళు ఈ అబద్ధాలతో నెట్టుకొస్తారు, ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడుచుకుని తిరుగుతారు. నెక్కచ్చిగా అతను చేసిన పనులు కనబడుతున్నాయి, నిటారుగా నిలబడి కనబడుతున్నాయి. మీ వల్ల కాట్లకి తట్టుకోలేక సస్తున్నారు ఉక్కిరి బిక్కిరి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 6,000 కోట్లు నువ్వు బడ్జెట్ అలొకేషన్లో మిస్టర్ నారాయణ, నువ్వు ఎంపీసీ బైపీసీలు సిఈసీ గ్రూప్ కూడా నారాయణలో పెట్టి 4 అకౌంట్స్ నేర్చుకో. డెబిట్ ఏదో క్రెడిట్ ఏదో తెలుసుకుంటే తెలుస్తుంది. ఎవరికైనా చెప్తావు అబద్ధాలు? 60,000 కోట్లు ఇలా ఇచ్చినట్టు ఇచ్చేట హడ్కో నుంచి తీసుకొచ్చి ఇచ్చేస్తాడట. ఏంటిది అయినా చేబోదుల్లా? ఇప్పుడు రాష్ట్ర ఎక్స్చెకర్కి మీరు చేబోదులు ఇచ్చుకునే కార్యక్రమమా? బైబ్యాక్ అగ్రిమెంట్ చేయండి సిఆర్డీఏతో. ఎస్, ఈ రుణం ఏదైతే ఉందో సిఆర్డీఏ ఈ ల్యాండ్లు తీరుస్తుందని ఈ అగ్రిమెంట్లు చూపించా ప్రజలకే. ఇవేవి కాకుండా టపాచబూతులు కబుర్లు చెప్తావా? వెర్రివేదంలో వింటున్నావా నా జనాలు? అరే బడ్జెట్ అలిగేషన్ కృష్ణగిరి పడుతున్నాయి. దీనికన్నా ముందు 14 నుంచి 19 దాకా 5,500 కోట్లు ఎంత అలకేట్ చేశారు దీనికి అమరావతికి. ఏం చేసి తగలబెట్టరు చెప్పండి? ఓ పక్క కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు ఇచ్చింది గుంటూరు డ్రైనేజీలకి, అమరావతి క్యాపిటల్కిను. 1,500 కోట్లు తగలబెట్టి 12,000 11,000 ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి తాత్కాలిక భవనాలు. బుర్జ్ ఖలీఫా ఇక్కడ డెక్క బిల్డింగ్ 57 కోట్లతో కట్టాడు జగన్మోహన్ రెడ్డి.
468 కోట్లు రుషికొండ ప్యాలెస్ సస్తన రేటు చేయాలి చేతకాక ఇప్పటికీ. చేతకానప్పుడు బేగాలు ఎందుకు పోతారు నాకు అర్థం కదా. ఉన్న భవనాలని యూటిలైజేషన్ కాన్సెప్ట్ తెలియని మీరు ఎందురాబాయ్ అబద్ధాలు ఆడతారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ తెచ్చుకుని జేబులు నింపుకుని బొండే అయిపోయింది మీ టర్ము. ఇంకో 3 ఏళ్ళు భరిస్తారు ప్రజలు. సరే, ఓవరాల్గా అమరావతి చట్టబద్ధత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపించింది. సో కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇస్తుందా లేదా కాసేపు పక్కన పెడతాం. ఒకవేళ గెజిట్ ఇచ్చిందే అనుకోండి, సో ఈ ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ప్రభుత్వానికి గెజిట్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి చేసే విషయంలో ఎంత హక్కు ఉందో, తీర్మానం చేసే విషయంలో ఎంత అధికారం ఉందో, రేపు పొద్దున ఒకవేళ 2029లో ప్రభుత్వం మారిందనుకోండి, అప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వానికి కూడా అదే అధికారం ఉంటుంది కదా. అటువంటిప్పుడు రైతులని బ్లఫ్ చేసినట్టే కదా ఇది. నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు మీకు కాన్స్టిట్యూషన్ చూడండి, స్టేట్ కెన్ డిసైడ్ దేర్ ఓన్ క్యాప్. ఎగ్జాక్ట్లీ ఇదే కదా కాన్స్టిట్యూషన్. నిన్ను డిసైడ్ చేయమంటున్నారు విత్ బౌండరీస్. ఆయనే అభ్యంతరం చెప్పలే కదా. ఇప్పుడు మీరు రిట్ ఆఫ్ మ్యాడమస్ తీర్పు ఇంత తడవలు చేసి ఇంత గాబరా పడితే కూడా ఆయన ఎక్కడ అడ్డు చెప్పకుండా ఆయన మట్టుగా ఆయన అక్కడి నుంచే పరిపాలించాడు కదా. మీరు ఏడుస్తున్నారు ఆయన మీద లబో దిబో అని, భయంపడి చేస్తున్నారు మీరు. ఆయన కూడా అమరావతికి ఎప్పుడు నో చెప్పలేదు. 3 రాజధానులు 3 ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్. ఇప్పుడు నిన్న మన వెంకటరామరెడ్డి గారు ఆయన ఎవరు గన్నవరం ఎమ్మెల్యే అసెంబ్లీ ఫ్లోర్లోనే కొట్టాడు 3 క్యాపిటల్ కనబడుతున్నాయి సార్ మీరే చెప్పండి అని. అవును, మీరు నోటంపటి వచ్చినాయి కదా ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇంగ్లీష్ మాకు తెలియదు అన్నట్టు ఇంగ్లీష్లో చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. అది ఎనసొంపుకుంటుంది తపేలా ఛానల్లోకిను. ఆర్థిక రాజధాని వైజాగ్, న్యాయ రాజధాని కర్నూలు, బెంచ్ ఇప్పటికి దిక్కులే బెంచ్ కూడా వీళ్ళు అదే కాన్సెప్ట్తో ఉన్నారు. కేవలం జగన్ చెప్పాడని చెప్పి వ్యతిరేకించారు తప్ప వీళ్ళ కాన్సెప్ట్ కూడా అదే. అంతే. ఇక ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, వీళ్ళేమో ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటున్నారు. అంతే తేడా. అంతే, అంతకని ఇంకేట్లేదు. అంటే ఇక్కడ అంటే ఇక సెకండ్ ఫేజ్ రైతులకి యాక్చువల్లీ ఫస్ట్ ఫేజ్ అమరావతిలో పెద్ద ఎత్తున ఆసక్తి కనిపించింది. 33,000 ఎకరాలు ఇచ్చారు, దాదాపు 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు. కానీ సెకండ్ ఫేజ్ భూసేకరణ అసలు ముందుకు రాని పరిస్థితుల్లో వాళ్ళని ఎలాగో విధంగా నమ్మించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ తీర్మానం. తప్పకుండా ఇదే తీర్మానం. నారాయణ మళ్ళీ మోసం చేస్తున్నాడు, ఇటు గమనించుకోండి. వాళ్ళు వెర్రి వెంగళాయలు నెల్లూరు ఓట్లు వేసారు, వాళ్ళు బుర్ర తక్కువ సన్నాసులు కాబట్టి. మీ బుర్ర ఉంది కాబట్టి వాడండి. గుంటూరు విజయవాడలు చాలా షార్ప్ పీపుల్, పాదరసం కన్నా పదునుగా ఉంటారు. ఈ పకోడీ కబుర్లు విన్నాం చాలా. బుద్ధి తెచ్చుకోండి. 34,000 ఎకరాలు రైతులు అక్కడ ఎలా తల్లడిల్లుతారో చూసి మిగిలిన 20,000 ఎకరాలు అప్పనంగా నారాయణ ఏదైనా పెడతానంటే ఆలోచించుకొని మాట్లాడుకోండి. అమరావతి రైతుల్లో ఏమైనా మార్పు వచ్చిందంటారా? అసలు వచ్చింది. సిఆర్డీ వాళ్ళకి ఎంటలు పెడితే మనకి ఈ దరిద్రం ఏంటంటే ఈ దిక్కుమాలు ఈ దరిద్రగొట్టు మీడియాలో ఉన్నాయి కదా సార్. ఏవి వాళ్ళకి కనిపించవాలండి, వాళ్ళు వదిలేండి. వాళ్ళు చూపించట్లే గ్రౌండ్. ఇప్పుడు చూడండి, నేను అసెంబ్లీ సమావేశం తెలంగాణలో కెమెరా ఎటు పక్కన ఎటు రేటే అలాగే చూపిస్తున్నారు. ఓవరాల్గా అసలు అమరావతి మోసపోయిన 34,000 ఎకరా రైతులు, ఇన్ని వేల ఎకరాల్లో అమరావతి ఉండబోతుంది లేదా ఇంతమందికి అక్కడ జనావాసం ఉండబోతున్నారు, ఎలా ఏ పరిశ్రమలు ఉండబోతున్నాయి అనేది ఒక క్లియర్ డిపిఆర్ అనేది ఉందా లేదా? లేదు. లేని దానికే ఈ రాజమౌళి ఇడ్లీ పాత్రలు గిన్నెలు తెప్పారు. సింపుల్ చెప్తా సార్, హైదరాబాద్ క్యాపిటల్ ఉంది, లగడిగపూల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఉంటున్నారు లేదా? బ్రహ్మాండంగా. సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు లేదా? అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు లేదా? హైకోర్టు పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు లేదా? అక్కడేరే పీపుల్స్ క్యాపిటల్ కదా, నారాయణ కలల సౌధం కదా. ఎంత అనుభవం ఉన్నా చంద్రబాబు నాయుడు సప్త సముద్రాలు ఈ ఇంటి ముందు మురుక్కాల్లో పడ్డమంటే తెలుసా? ఒకటి కొడుకు తోసేశాడు, రెండోది ఆ కాలవ నారాయణది. వీళ్ళిద్దరు ట్రాప్లో పడితే గతంలో సుజనా చౌదరి సీఎం రమేష్ ఉండేవారు చెవులు తినేయడానికి, ఇప్పుడు వీళ్ళిద్దరు అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ లేదు ఆయనకి. గతంలో కర్ణాటక ఆ బుడంకాయ మంత్రులతో ఏటీ కావట్లేదు, ఉక్కిరి బిక్కిరి అవుతున్న పెద్ద ఆయన. ఎగ్జాక్ట్లీ. గతంలో కర్ణాటక రాజధాని ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ మైసూర్ పెడదాం అనుకున్నారు. మైసూర్ కొంచెం చారిత్రాత్మకంగా అప్పటికే పేరున్న నగరం కాబట్టి. కానీ మైసూర్ చుట్టూ ఉన్నవన్నీ ఫెర్టైల్ ల్యాండ్స్, దాదాపు అమరావతి లాగే ఏడాదికి 2-3 పంటలు పండే ఫుల్ వాటర్ ఉన్నటువంటి ల్యాండ్స్ అవి. సో అటువంటి చోట్ల పంటలు నాశనం చేయడం ఎందుకు, మైసూర్కి ఒక 120 కిలోమీటర్స్ దూరంలో మా బెంగళూరుని అభివృద్ధి చేద్దామని చెప్పి బెంగళూరులో ఏవి అవసరమో అంటే శాసనసభ, ఒక సెక్రటేరియట్ ఏవి అవసరమో అవే కట్టి మిగతాది ప్రజలకు వదిలేసినటువంటి పరిస్థితి. కాలక్రమంలో బెంగళూరు ఎలా అభివృద్ధి చెందిందో మన అందరికీ చూస్తున్నాం. సో అటువంటిది ఇక్కడ ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారు? విజనరీ కదా, విజనరీకి చెత్తవరం వస్తే ఏం చేస్తాం? మీకు సింపుల్గా చెప్తా. నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది, లక్డీకా పూల్ చుట్టుపక్కల ఇల్లు ప్రాంతాలు ఉన్నాయి లేదా? అవును. అక్కడ నిజాం ఎప్పుడో ఆ కాలంలో కట్టిన కోట్లాడి తోటి ఉంటే దాంట్లో ఏడు చేశారు, అసెంబ్లీస్ పెట్టుకున్నారు. హైకోర్టు భవనం అది కూడా నిజాం ప్యాలెస్లోదే, దాన్ని నోటి పెట్టారు హైకోర్టు అని. అక్కడ జనాలు ఉన్నారు. ఇక్కడ జనాలు లేనిదే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కడుతున్నారు.
ఎవరి కోసం? నారాయణ కోసం. ఎగ్జాక్ట్లీ. నారాయణ లోకేష్ మోసం చేస్తుంటే మోసపోతున్న చంద్రబాబు నాయుడు, అంతకని ఇంకెట్లేదు దీంట్లో. ఇక బీఆర్ నాయుడు ఇష్యూ త్వరలో రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజీనామా చేయకపోతే ఎంట్ల పెడితే అంటారు. అసలు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఎంట్ల పెడితే అనే రోజులు దగ్గర పడ్డాయి. రాజీనామా ఎందుకంటే ఈ సిరీస్ ఆఫ్ తెలుగుదేశం నాన్ సెన్స్, అక్యూములేటింగ్ నాన్ సెన్స్ ఎవరితో మొదలైంది, ఎవరిని ఎలా చేయాలన్నది జరుగుతుంది. ఓకే. ఈ తాసారం దేనికంటే రేపు ఆ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఎన్టీవీ, సివిఆర్ న్యూస్, టీవీ5 ఈ కబంధ హస్తాల్లో చిక్కుకుని రాజకీయ చతురత నడిపిస్తుంది. అక్కడ ఈ పేరుతో బదనాం చేయకపోతాడు, రాజీనామా చేసేసాడు కాబట్టి, దొరికిపోయాడు కాబట్టి అని ప్యానల్కి ఏదైనా ఉపద్రవం అన్న ఒకే ఒక కారణంతో నాటకాలు నడుస్తున్నాయి. ఓకే. దానికి జరిపిస్తున్నారు. అంతకుమించి ఇందులో ఏ పెద్ద రాకెట్ సైన్స్ ఏంటి తిరగబడిపోలే. ఇప్పుడు తాజాగా కదిరి ఎమ్మెల్యే కందిగుంట వెంకట ప్రసాద్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. వైసీపీ వాళ్ళు జగన్ గారిని కలిస్తే ఏమొస్తుంది, ఎయిడ్స్ వస్తుంది అంటూ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు కందిగుంట వెంకట ప్రసాద్, కదిరి ఎమ్మెల్యే. ఏంటి సార్, ఎలా తీసుకోవాలి వ్యాఖ్యల్ని? వెర్రివాడికి దేని మీద లోకం ఉంటుంది అనో సామెత ఉంటుంది. అలా ఉన్నోడికే దాని మీద ఎక్కువ ఆలోచన ఉంటుంది. ఎవరెవరికి ఎక్కువ ఆ బాధితులు ఉన్నారో బొంగలు కట్టడం ఇలాంటివన్నీ చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. అంచేత వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఆ ప్రవచనాలు తప్ప ఇంకేటి చెప్తారు? ఎగ్జాక్ట్లీ. అంచేత మీరు ఒకటి నేను చెప్తున్నాను సార్, వ్యక్తిత్వ హననానికి దిగజారిపోయిన 44 సంవత్సరాల లెగసీ కలిగిన తెలుగుదేశం తట్టుకోలేని ఉడుకుమూత్తనంతో కింద మీద పడిపోతున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి 5 సంవత్సరాల పరిపాలన వెసస్ వీళ్ళ లెగసీ. ఈసారితో 19 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటాడు ఆయన. 14 19 కదా, 19 ఏళ్ళ పరిపాలన తెల్ల షర్ట్ అనుకుని చెప్తున్న దగ్గర ఒక ఇంకు చొక్క పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. జీవితాంతం తెల్ల షర్ట్ మీద ఇంకు చొక్క కనబడుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. అయ్యో ఇది నేను చేయలేపాను, అయ్యో ఇది నేను చేయలేపాను. కానీ ఇన్నాళ్ళు ఏంటంటే ఈ దిక్కుమల తపేలా ఛానల్ పెట్టి తండ్రి చేసిన ప్రతి పని ఈయన క్రియేట్ చేసేసుకున్నాడు. ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అని. ఇక మీకు మీకు మిర్చి సినిమాయే. ఇవాళ నుంచి వాళ్ళ కొడుకు వచ్చాడో లెక్క వేరేనా ఒక తన్ను తంతారు చూడండి రాయిని. అలాంటి తన్ను వీళ్ళు ఆల్రెడీ ఒక ప్రభుత్వ సుపరిపాలన చేసి చూపించాడు. ఐఎమ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, సీఈఓ అంటారు నన్ను అని ఇన్నాళ్ళు పొకాండి కబుర్లు చెప్పుకుని కాలక్షేపం చేసిన చంద్రబాబు నాయుడికి వాట్ ఈజ్ రియల్ అడ్మినిస్ట్రేషన్ అన్న సినిమా చూపిస్తుండే. అందుకే మీకు కిరసాల బంక్ కూడా ప్రవచనాలు చూడండి లాస్ట్ వీక్ అన్నారు. వీడికి గడగడగలాడిపోయి వస్తాండి ఓ పక్కన. వీడికి నెక్స్ట్ ఇలా గొట్ట పీరికలు చీరినట్టు చీరేస్తారు ఇక్కడ చెవులు అందరికీ. వీడికి ఆ పచ్చళ్ళోడికి, కిరసాయలోడికి, పెట్రోల్ బంకోడికి మామూలుగా ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిన్ని అబద్ధాలని ప్రజల్లో పెనట్రేట్ చేసి సక్సెస్ చూశారు. నిజం నిలకడ మీద తెలుస్తారు సార్ ప్రజలకి. తెలిసిన రోజు వీళ్ళకి సినిమా మామూలుగా ఉండదు, ఇంకేం ఉండదు వీళ్ళకి. మీకు ముత్తు సినిమా చూసారు మీరు? రఘువరన్ గడు ఉన్నాడు, మీకు జ్ఞాపకం ఉంటారు. అవునవును, క్యారెక్టర్. హీ జస్ట్ ఫెయిల్ టు రీడ్ వాట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ రజనీకాంత్ అండ్ వాట్ ఈస్ హిస్ క్యాపబిలిటీ అండ్ వాట్ ఈస్ హిస్ ఇండివిజువల్ క్యారెక్టర్. ఒక దిక్కుమాల డెసిషన్స్ తీసుకుంటాడు. అక్కడ వాడికి ఎంటైర్ ఫ్యామిలీలో ఎవరి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ హిజ్ వైఫ్. వాడికి ఇంకా ఆప్షన్ లెస్ సిచ్యువేషన్లో సూసైడ్ కమిట్ చేసుకుంటాడు. ఇదే కనబడుతుంది నాకు. సరే, తెలుగుదేశం 44 ఏళ్ళు పూర్తి చేసుకుంది, ఆవిర్భావం జరిగి. ఏ తెలుగుదేశం? రామారావు గారిదా? నారా తెలుగుదేశం అనుకోవచ్చు మీరు చెప్పే విధంగా. సో రామారావు గారు ఒరిజినల్ తెలుగుదేశం సిద్ధాంతానికి ఎప్పుడో తెలియదు కలిసి. సో ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు. అధ్యక్షుడు ఎవరినైతే పదవీచ్యుతులను చేశారో ఇప్పుడున్నటువంటి పెద్ద, ఇప్పుడు ఈ పార్టీ నేతలు 44 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా నాడు ఎన్టీఆర్ వీడియోని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి అర్హత ఉంది అంటారా? లేదు. రామారావు గారు ఎప్పుడైతే తన ఆల్మోస్ట్ లాస్ట్ ఇంటర్వ్యూస్లో తన ఆక్రందన ఏ విధంగా వెలిబుచ్చుకున్నాడు, బికాస్ చాలామంది ప్రభావితమైన వాళ్ళే తెలుగుదేశం రాజకీయ ఒక ముఖ చిత్రాన్ని కోణాన్ని మార్చిన మహనీయుడు అండి రామారావు గారు. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఆ రోజు దాకా ఉన్న అంటే పొలిటికల్ సినారీలో మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ వైఎస్ఆర్సీపీ కూడా ఈ విషయంలో నేర్చుకోవాల్సింది. మీరు జాగ్రత్తగా గమనించండి. రామారావు గారు ఒక థంబింగ్ మెజారిటీతో గెలిచారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ నెక్స్ట్ ఎలక్షన్ ఆయన ఓడిపోయాడు. అవును, 89లో. ఏ అపోజిషన్ పార్టీ కూడా సర్టన్ క్యాలిక్యులేషన్స్తోనూ ఒక పర్ఫెక్ట్ ఈక్వేషన్స్తోనూ ప్లాన్ చేసుకోకుండా ఉండదు. ఎవడైతే ఆ స్ట్రాటజికల్ ప్లానింగ్ మీకు జాగ్రత్తగా గమనించండి. కాంగ్రెస్ గెలవడానికి ఆ రోజు చేసిన జస్ట్ గేమింగ్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ 7% ఆఫ్ తెలుగుదేశం ఓటు బ్యాంక్ నుంచి షటర్ చేశారు. అది రాజకీయ చతురత వాడి. ఆ చతురత వైఎస్ఆర్సీపీ కనుక ఇప్పుడు వాడే నేపథ్యానికి తెరలేపుకుంటే ఫగడబడి యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ ఈరోజు ఇది మెజరబుల్ ఫెయిల్యూర్ కాబట్టి ఇది ట్రావెల్ అయిపోతుంది ఇల్యూషన్స్తో వాళ్ళు లేరు. అవన్నీ యాడెడ్ అడ్వాంటేజ్ కావచ్చు, కాకపోవచ్చు. బట్ ద ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అపోజిషన్ పార్టీ యాజ్ దే హ్యావ్ నెవర్ గివెన్ అప్. ఓకే, దట్ ఈస్ ద సక్సెస్ నెరేషన్ ఆఫ్ సెకండ్ ఇన్స్టెంట్గా ఫైట్ బ్యాక్ చేసుకోవడానికి. అలాగే
మీరు ఎప్పుడైతే రామారావు గారి నేపథ్యాన్ని కాదని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నేపథ్యం అన్నప్పుడు మేబీ ఇనీషియల్గా పార్టీ ప్రొటెక్షన్ అన్నప్పుడు కానీ ఒరిజినల్ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిన ఉదంతం దగ్గర నుంచి మీకు రియల్ కెపాసిటీ ఆఫ్ తెలుగుదేశం మాత్రం డైల్యూట్ అయితేనే వచ్చింది. అందుకే మీరు చూసుకుంటే తెలంగాణలో ఎక్కడైతే పార్టీ స్టార్ట్ చేయబడిందో 20 సంవత్సరాల ప్రస్థానంలో వాళ్ళు లేరు, వాళ్ళు కనుమరుగైపోయారు. సో అంచేత ఒరిజినల్ సిద్ధాంతానికి ఎప్పుడైతే తిలోదకాలు ఇచ్చుకుంటారో వాళ్ళు కనుమరుగైపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఎప్పుడైతే రాజకీయ చతురతను ప్రదర్శిస్తారో వాళ్ళకి సస్టైనిటీ ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్కి కూడా అదే దౌర్భాగ్యం. తాజాగా రఘురామకృష్ణరాజు ఇష్యూ ఆకివేడు మండలంలో రామాలయం అని వీళ్ళు అంటారు, అక్కడ అమ్మవారి టెంపుల్ అని వాళ్ళు అంటారు. మొత్తానికి ఓవరాల్గా ఒక లేని ఇష్యూని క్రియేట్ చేయాలని చూడడము, మత కలహాలు చోటు చేసుకునే పరిస్థితుల్ని సిచ్యువేషన్ని ఒక వైలెన్స్ని అక్కడ క్రియేట్ చేయడం. ఇప్పుడు మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ఇలా రెచ్చగొట్టే విధంగా, అది కూడా తన సొంత నియోజకవర్గ ప్రజలతోనే కోట్లాటకు దిగిన పరిస్థితి. మీకు చిన్న విషయం చెప్తాను సార్. ఉభయ గోదావరి జిల్లాల్లో మీరు చాలాసార్లు కొన్ని వీడియోస్ చూడండి వెనక్కి వెళ్ళి. ఓకే, ఇప్పుడు దానికి క్రైస్తవ ప్రచారకులు ఎవరైనా వెళ్ళినా వాళ్ళు తొల్ల గడిచి అదలబాయ్ ఇక్కడ ఎవరు లేరు అదలబాయ్ అని గసిరేసినా సరే ఎక్కడ మీకు ఫ్రిక్షన్ అన్నది కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చాలా శాంతి కామకులు. ఒక వీడియో నేను చూశాను, అతను చాలా బాగా చెప్పాడు. అరే నేను పుట్టిన కాడి నుంచి ఇదే రామాలయం ఉందిరా మాకు, నేను పుట్టిన తర్వాత 30-40 ఏళ్ళలో మీరు ఎన్ని చర్చిలు కట్టారా అని అడుగుతున్నాడు అతను. కానీ ఇదే రామాలయంలో ఎంతమందికి వివక్ష గురవుతుంటే వాళ్ళు ఎన్ని చర్చిలు కట్టుకోగలుగుతున్నారో చూడమనండి. ఇవాళకి కూడా దళితులు మిగిలిన వాళ్ళ మీద వివక్ష వల్లనే కదా ఈ మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. అవును, మనం ఒరిజినల్గా కొంతమందిలో ఉన్న మార్పుని మనం యాక్సెప్ట్ చేయట్లేదు, మార్పుని తీసుకురాలేకపోతున్నాం. దానివల్ల ప్రజల్లో మార్పు వచ్చి ఒక ఆదరణ. నేను ఎప్పుడు ఈ సెక్యులర్ దేశంలో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ప్రజలకి. కొంతమంది మూర్ఖ ఛాందసవాదులు చేసే దౌర్భాగ్యానికి క్రిస్టియానిటీ పట్ల ప్రభావితం అవుతున్నారని చెప్తాను. ఎందుకంటే ఆ ఫాదరు ఎవరైతే ఉంటారో మనకి దేవాలయంలో ప్రీస్టుతో సమానం. సముచిత స్థానం, సముచిత ఆదరణ, సముచిత గౌరవం ఇస్తాడు. మనోడు అదలపై దరం పో అని గసిరి కొడుతూ ఉంటాడు. ఇంకా అంటరానితనాన్ని వీటిని మన వాళ్ళు ఇంకా చాలామంది ఊర్లో వదులుకోవట్లే. అందుకనే అన్నీ వస్తున్నాయి, ఇది తెలుసుకోమనండి. రెండోది, రఘురామకృష్ణరాజు గారికి ఎవడ ఎజెండా ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఆ నియోజకవర్గంలో ఆయన ఏమైనా బొడ్డు కోసి అడ్డాలు వేసిన జస్ట్ లేక దూడపిల్లడు ఆయన. ఆ నియోజకవర్గంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఎన్ని చర్చిలు ఉన్నాయో, ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో అప్పటికి తెలియకుండానే ఎంపీ గెలిచాడో సరే ఎమ్మెల్యే గెలిచాడు ఆయన. అదే ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుందా ఉండదా? ఏ శ్రీరామనవమికి వెళ్ళి అక్కడ రామాలయం ఉంది నేను గుడి తెరిచేస్తాను పూజ చేసేస్తానంటే ప్రపంచం అంత తెరబడిపోద్దా? అదే గుళ్ళో ఏదైనా వాళ్ళ వెంకీ సినిమాలో పెప్సీ నాకా పెప్సీయే కావాలన్నా నిజమే. నీకు ధార్మికతను కాపాడుకునే ఉద్దేశం ఉంది, శబాష్. 10 మంది పెద్దలు, హిందూ మత పెద్దలను లేదా విశ్వ హిందూ పరిషత్తును తీసురా. మీ జేబులో వేస్తాను కదా ఇప్పుడు అన్నీను తెచ్చి అక్కడ మనకి చూడండి బాబ్రీ మసీద్కిను దీనికి జరిగిన దాంట్లో వెరిడిక్ట్స్ ఎట్లా ఉన్నాయి? ఇట్స్ గాట్ విత్ ఎవిడెన్సెస్ కదా. ఎవిడెన్సెస్ తీ, అది అక్కడ అమ్మవారి టెంపులా, రామాలయమా, లేకపోతే అక్కడ చర్చ్ ఉందా అన్నీ చెప్తారు కదా. సరే, ఒకవేళ అది రామాలయమే అనుకోండి, కాసేపు అక్కడ గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నప్పుడు ఈయన మొండికేసి వెళ్ళడం ఎంతవరకు సమంజసం ఒక ప్రజాప్రతినిధిగా, డిప్యూటీ స్పీకర్గా? అంటే ఏమవుతుంది, లేకపోతే పాత అరికథలు ఉంటాయి కదా, నన్ను కొట్టేశారు చంపేశారని సంవత్సరాల తరబడి విలువైన గౌరవ న్యాయస్థానాలు, విలువైన ఐఏఎస్ ఐపీఎస్లు టైంలు వేస్ట్ చేయొచ్చు కదా. దీనికి అలవాటు పడినోడు ఏం చేస్తారు? కొన్ని తీరు కూర్చుని తారలాడిందన్న సామెత ఉంటుంది. ఎందుకు ఇది? ఇంకే ఇష్యూస్ లేవా నియోజకవర్గంలో? ఇంకే సమస్యలు లేవంటే చెప్పండి, ఈ సమస్యల మీద ఆయన ఎత్తుకెత్తుకుని ముందుకెళ్ళమని అందరూ సంతోషిస్తాం. అదే కదా. ఇప్పుడు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇష్యూ, టీటీడీ ఇష్యూలో లేని కథలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారనేది ఆరోపణ ఉంది, విమర్శ ఉంది. టీటీడీ చైర్మన్ నాయుడు వ్యవహారం బయటకు వచ్చినప్పుడు కానీ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు కానీ, ఇంకా ఇతరత్ర ఈ మధ్యన పలు భాగవతాలు, ముఖ్యంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ భాగవతం బయటకు వచ్చినప్పుడు కానీ, ఆయన సొంత మినిస్టర్ ఎప్పుడు పిఏ స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజుపై ఇలా అటాక్ జరిగిందో లేదో వెంటనే ఆయన స్పందించాడు పవన్ కళ్యాణ్. పిల్లికి ఎలాగ సాక్ష్యం అంటారు దాన్ని, అంతకన్నా ఇంకెట్లు అన్నీ లాస్ట్ రిజార్ట్స్ కింగ్స్ అవి. ఈ టర్మ్ భరించగలిగితే ప్రజలు, నెక్స్ట్ టర్మ్ కాలజ్ఞానం ప్రకారం టైం విల్ డిసైడ్ ఎవ్రీబడీస్ ఫేట్. ఈసారి అంతా భావావేశం టువర్డ్స్ హిందూ అన్నది, ఇవన్నీ ఆర్టిఫిషియల్ హిందూస్ కింద వీళ్ళందరినీ పరిగణించండి. ఆర్టిఫిషియల్ హిందూయిజం తీసుకొచ్చి కన్వర్టెడ్ హిందూయిజంని చూపిస్తున్నారు వీళ్ళు, ప్రతిభా పాట వాళ్ళు. నాస్తికత్వం నుంచి అస్తికత్వం తీసుకున్నాం, అస్తికుడైనందుకు నాకు హిందుత్వం వచ్చిందన్న భ్రమల్లో పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు. స్పీకరు మనందరూ చూడండి
ఆవు గట్టును మేస్తుందంటే దూడలు చేలో మీద కదా, మేము కూడా అలాగే వీళ్ళలాగే నేను హిందుత్వాన్ని ఎత్తుకోవాలని ఆయన కూడా కొత్త ఎజెండా ఎత్తుకున్నాడు. ఇవి వర్కౌట్ అవుతాయంటారా ఆంధ్రప్రదేశ్లో? ఇవన్నీ తాత్కాలిక బుడగలు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఇలాంటివి అసలు ఎంటర్టైన్ చేయరు సార్. వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే పక్కవాడితో చాలా సత్సంబంధాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఆ పక్కవాడి సత్సంబంధాలు ఒక రాజకీయ నాయకుడి నేపథ్యంతో వాళ్ళు చెడగొట్టుకోరు. అందుకే ఉభయ గోదావరి జిల్లాలతో ఎప్పుడైనా సరే ఎవడైనా రాజకీయ నాయకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే శాశ్వత భూసమాధులు ఉంటాయి రాజకీయ ప్రస్థానాలు. అది గమనించుకోమన్నాడు. రైట్ సార్. అందుకని వెళ్ళి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.